నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పంచభూతాలు అసలు ఇవి లేకపోతే అసలు సృష్టే లేదు కదా. మనుగడే లేదు, మనుగడే లేదు, సృష్టే లేదు. అసలు పంచభూతాలకి కూడా మనం ఎప్పటికప్పుడు గ్రాటిట్యూడ్ ని చాలా అద్భుతంగా ఇన్కల్కేట్ చేసి ఉంది మన సనాతన ధర్మం. అది వంట చేసేటప్పుడు అగ్నికైతే ఏంటి, అర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీళ్లకైతే ఏంటి, ఇలా ప్రతి దాన్ని కూడా చాలా అద్భుతంగా ఇన్కల్కేట్ చేసి మనల్ని మన బ్రాటప్ లోనే దాన్ని పెట్టడం అనేది ఒక్క మన ధర్మానికి మాత్రమే సాధ్యం. అందుకే ఈ ధర్మంలో పుట్టడం సుకృతం. ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే ధర్మంలో పుట్టాలి, ధార్మికంగానే బ్రతకాలి. ఇక ఎలా అక్క పంచభూతాలని కూడా ప్రతినిత్యం కూడా ఎలా మనం మీరు చాలా విశేషంగా గ్రాటిట్యూడ్ ఎలా మనం తెలియచేయాలి ప్రకృతికి అని చెప్తూనే ఉంటారు. పంచభూతాలకి ఎలా గ్రాటిట్యూడ్ చెప్పాలి? ఇప్పుడు అసలు మనం పంచభూతాలు అంటే ఎలిమెంట్స్, మనకి ఇక్కడ పిల్లలు అడుగుతారు పంచభూతాలు అంటే ఏవో భూతాలని కూడా అనుకుంటారు ఇప్పుడు పిల్లలు పెద్దలు కూడా. పంచభూతములు అని అంటే ఎలిమెంట్స్. ఆ 5 ఎలిమెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయి అని అంటే ఆకాశం, నీరు, అలాగే అగ్ని, అలాగే గాలి, వాయువు, అలాగే భూమి. అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు అసలు సృష్టిని మనకి ఉపయోగపడేటట్టుగా, వనరులు ఇచ్చేటట్టుగా, మన జీవన విధానానికి అనుగుణంగా ఎలా మనకి ఇచ్చాడు అనేది, ప్రసాదించాడు అనే దాని మీద దృష్టి పెడితే గనక మనకి భూమి చక్కగా మనం తినేవన్నీ కూడా కూరల దగ్గర నుంచి, పళ్ళ దగ్గర నుంచి, పువ్వులు దేవుడికి ఉపయోగించడం దగ్గర నుంచి ఎంతో కొంత సేవ చేసుకుంటుంది భగవంతుడికి. పువ్వులు ఇచ్చి 100% పళ్ళు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలా. అలాగే నీరు, ఆ భూమి సారవంతంగా ఉండడానికి నీరు హెల్ప్ చేస్తుంది. ఆకాశం, అసలు నీరు ఎక్కడ ఉంది అసలు ఆకాశం, భూమికి అందడానికి ఆకాశం హెల్ప్ చేస్తుంది. అలాగే అగ్నిని మనం డైరెక్ట్గా యూజ్ చేసేది ఒక్కటేసారి మనం ఏదన్నా దేవతలకి గనక మనం సమర్పించాలి అంటే అగ్నిభట్టారకుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు కాబట్టి డైరెక్ట్గా. మరి అగ్నిని ఎట్లా ఉపయోగిస్తున్నాము అని అంటే హీట్, సూర్యరశ్మి, వేడి. అలాగే మనం పొయ్యి మీద పెట్టినప్పుడు ఆ వేడికే కదా వంట అయ్యేది, అట్లా అనమాట. కాబట్టి ప్రతి దాన్ని చాలా నిర్దిష్టంగా ఎలా ఉపయోగించుకోవాలో అని చెప్పి మన స్ఫురణకి కలుగజేసి ప్రతి ఎలిమెంట్ మనకి హెల్ప్ చేస్తుంది. దీంట్లో మనం భూమికి ఏదైనా చెయ్యాలి అని అంటే పంచభూతాలు మనకి హెల్ప్ చేయాలి అంటే గో సంరక్షణ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోవు మాత్రమే ఆ ఆక్సిజన్ ని పీల్చుకొని, ప్రాణవాయువుని పీల్చుకొని, ప్రాణవాయువుని వదిలేది కూడా. అలాగే తులసి చెట్టు కూడా ప్రాణవాయువు అధిక సంఖ్యలో వదిలేది కూడా తులసి అమ్మవారు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ తులసి ఉండాలి అని చెప్పింది ఎందుకంటే ప్రాణవాయువు కోసం. కాబట్టి మనం ఎక్కడైనా కూడా చెట్లను పెంచుకోవడము, అలాగే నీరు అందించడము అనేది మనము ప్రకృతికి ఎంతో కొంత సేవ చేసినట్టు, ఎలిమెంట్స్కి కూడా గ్రాటిట్యూడ్ చూపించినట్టు. ఇప్పుడు మనం రోజు మంచినీళ్ళు ఎవరికో బయటకు వెళ్ళిన వాళ్ళకి ఇవ్వలేం, కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఈ రోజుల్లో ఇది వరకు వాటర్ తాగుతారా అని అడిగితే మహా పాపం చేసినట్టుగా కన్నెర్ర చేసేసేవాళ్ళు పెద్దవాళ్ళందరూ. గ్లాస్తోనే రావాలి ముందు, తాగుతారా అనకూడదు. గ్లాసు, ఈ లెఫ్ట్ హ్యాండ్ లో చెంబు, మళ్ళీ పోయడానికి మన సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. వాళ్ళు మొహమాట పడతారు అడగడానికి. వాళ్ళు మంచినీళ్ళు తాగలేదనుకో మొహమాట పడేది మహాపాపం. మన జాతకాల్లో కూడా రాహు గనక ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో వచ్చిన వాళ్ళకి ముందు మంచినీళ్ళు ఇవ్వాలి. గెస్ట్ ని ఎంత హానర్ చేస్తే రాహుకి అంత ఇష్టం అన్నమాట. కాబట్టి మనకి అతిథి దేవో భవ అని చెప్పారనమాట. ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఎక్కడికక్కడ చక్కగా మనం బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి పెట్టుకుని వేసుకోవడం వరకే. అది కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది. ఎవరు ఉతికారో, ఎవరు ఇస్త్రీ చేశారో అన్నట్టు అయిపోయింది కదా. వేసుకోవద్దు, అది మూఢనమ్మకం అంటే అది వాయిపోవు. కాబట్టి ఇక్కడ ఎలిమెంట్స్ ని మనం ఇంట్లోనే చెట్లను పెంచుకొని చక్కగా వాటికి నీళ్లు అందించడము, గ్రాటిట్యూడ్ చూపించడం అనేది నీళ్లు అందించడం అన్నమాట. ఇప్పుడు మనకి మరి అగ్నికి ఎలా మనం గ్రాటిట్యూడ్ చూపిస్తామంటే దేవుడి దగ్గర దీపం వెలిగించి,
వాయువుకి ఎలా చూపిస్తాము మరి, ప్రాణవాయువుని అవును. ఇస్తోంది కదా అని అంటే మనం ఇంట్లో ధూపం వేసి భగవంతుడికి ధూపం సమర్పించి ఆ మంచి సువాసనతో గనుక ధూపం సమర్పించావనుకో భగవంతుడికి, నాయన ఇంత ప్రాణవాయువుని మాకంటూ ఉంచావు, ఇదిగో నీకు ఇది సమర్పిస్తున్నాము అని చెప్పి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, మనం చూపిద్దాం పద్మిని అసలు గోమయంతో ఎలా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు Sure. అనేది మనం ఒకసారి చూపిద్దాము. చాలా అంటే ఈజీగా ధూపందా? ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవచ్చు, ప్రమిదలు తయారు చేసుకోవచ్చు. అలాగే నేను మొన్న పెస్టిసైడ్స్ లాగా పెస్టిసైడ్స్ వాటిని చెట్లకి కూడా నేను వాడడం వేసుకోవచ్చు. జరిగింది. అది ఎలా చేద్దాం అనేది ఒక ఎపిసోడ్ చూపిస్తాను చేద్దాం. నేను. అయితే మనం ఇక్కడ గోవుకి సంబంధించినవి వాడితే చాలా మంచిది. మనం ఏదో బయట చిన్నప్పటి నుంచి మనకు తెలియదు కదా, అవి కెమికల్స్ వాడడం తెచ్చేసుకున్నాం. ఇప్పుడు కాస్త మనకి స్ఫురణకి వచ్చింది కాబట్టి, మనకి ఇంకొంచెం ముందుకెళ్ళాం కాబట్టి, గోవుకి సంబంధించినవి కనుక మనం తెచ్చుకుంటే, మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెడితే కూడా చాలా మంచిది. లేదు ఎవరైనా తయారు చేస్తున్నారు అంటే సహకరిస్తే కూడా మంచిది. మనిషికి మనిషే సహాయం చేస్తారు. ఎవరికన్నా బ్రతకడానికి ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి ఎలా తయారు చేయాలో నేర్చుకోండి మీరు. మీ దగ్గర మేము 10 మందివి కొంటాం, మీకు కనీసం నెలకు 2000 వస్తాయి, 1500 వస్తాయి, మీకు ఒక అవసరం తీరిపోతుంది కదా, అవునా కదా? అలా ఎవరికన్నా కూడా సహాయం చేయొచ్చు. గోవుకి సంబంధించింది కనుక వాడితే పంచభూతాలు చాలా సహకరిస్తాయి మనకి, అది నా నమ్మకం. అలాగే ఇప్పుడు మనం మరి ఇంత చేస్తున్నారు కదా, చాలా మంది నన్ను అడిగే ప్రశ్న, రైతులకి ఏదైనా చెప్పండి, రైతులకి ఏదైనా చెప్పండి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మీరు వారాహి అమ్మవారిని పూజించండి అని నేను చెప్పడం జరిగింది. అయితే రైతు చేయాల్సిన పని ఏంటి అని అంటే, తన దగ్గరున్న ఎద్దులని కానీ ఆవులని కానీ ముసలివైనప్పుడు ఇంట్లోనే అట్టి పెట్టుకోవడం, ఒట్టిపోయినవి అమ్మేయకుండా ఉండడం. లేదు అనంటే ముసలివి చూడడానికి కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అక్కడైనా సురక్షితంగా, అవి సురక్షితంగా ఉండాలి. అవి భూమి మీదకి ఎంత సురక్షితంగా వచ్చాయో అంతే సురక్షితంగా వెళ్ళిపోవాలి, అంతే పీస్ఫుల్ గా కూడా. అదే అంటున్నా, పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి. మానసికంగా అవి బాధపడకూడదు. అవి మానసికంగా బాధ పెడితే మూగజీవులు కార్చే కన్నీటికి చాలా ఎక్కువగా సమాధానం చెప్పాల్సి వస్తుంది మనం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఉపయోగపడే ఏ జంతువునైనా కూడా, మీరు అది ఆవు అది మేక కాదు ఇంకోటి కాదు, మీరు ఇష్టంగా పెంచుకున్నది ఇష్టంగానే పెంచుకోండి. అంతేగాని అదేదో మనం అమ్మేసుకుంటే మనకి ఎక్కువగా వస్తుంది కదా అంటే, ప్రత్యేకించి రైతులకే చెప్తున్నాను నేను ఈ మాట. మీరు ఈ సంవత్సరం గోసేవ చేసి చూడండి. మీ ఏరియాలో ఏమన్నా గనక అనుకోని వర్షాలు కానీ, ఉపద్రవాలు కానీ, లేకపోతే ఫ్లడ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తే నేను అప్పుడు మాట్లాడతాను. మీరు గోవుని ఎంత సంరక్షిస్తే మీ పంట అంత. అందుకే మనకి పాడి ఉండాలని చెప్పింది అందుకేనేమో, పాడి ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్పింది అందుకేనేమో. కాబట్టి ఈ మధ్య ఇంకా గోవు ఉంటే, ఏమండి మేము ఇట్లా గ్రాసానికి ఇస్తామండి, ఏమండి మేము ఇట్లా పూజ చేసుకుంటామండి అని కూడా చెప్తున్నారు. గోవు ఉంటే ఎవరో సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో గోవే సంపాదించుకుంటుంది. బ్రతుకు తెరువు గోవే సంపాదించుకుంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని కలిగే ప్రదేశాలకు మాత్రం పంపించకండి అని చెప్పి చెప్పడం అన్నమాట. ఈ విధంగా పంచభూతాలకి కూడా ప్రతినిత్యం మనం గ్రాటిట్యూడ్ ని చెప్పాల్సి ఉంటుంది 100%. ఇక ఆకాశానికి అక్క, ఆకాశానికి 2 చేతులు ఎత్తి దండం పెట్టడం. ఆకాశంలో 2 ఉన్నారు మనకి, నక్షత్రాలు ఒకటి కనపడతాయి. సరే నక్షత్రాలు ఎప్పుడైనా కనిపించినా కనిపించకపోయినా ఉంటాయి, కానీ ఎప్పుడు ప్రతినిత్యం కనపడేది సూర్యచంద్రుడు, ప్రత్యక్ష దైవాలు. ఆ ప్రత్యక్ష దైవాలు నిన్ను అడిగేది కేవలం ఒక చెంబుడు నీళ్లు. అలాగే మనం ఏం చేస్తున్నా కూడా స్పృహ ఉండాల్సింది ఏంటి అంటే, ప్రకృతిలో ప్రకృతి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ప్రకృతికి, అర్థమైందా? ఆ గైడ్ లైన్స్ ని మనం దాటకుండా ఉంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇవాళ ఒక 10 చెట్లు కొట్టేసే పనిలో ఉన్నామండి, 20 చెట్లు నాటామండి అంటే కాదు. అసలు ఎందుకు కొట్టాలి ఆ చెట్లు? అవసరం లేనప్పుడు చెట్లను కొట్టేయాల్సిన పరిస్థితి ఏమిటి? నాకు అర్థం కాదు. చాలా సందర్భాల్లో నేను చూశాను, పెద్ద చెట్టును కొట్టేశారు అని నేను విన్న 2-3 రోజులకి తుఫాన్ రావడము, లేకపోతే అనుకోకుండా సైక్లోన్, పెద్ద సైక్లోన్స్ రావడము, అట్లాంటివి కూడా విన్నాను నేను. కాబట్టి ప్రకృతికి ఎప్పుడు కూడా అపాయం కలిగించకూడదు.
ఎలిమెంట్స్ ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటే అంత జాగ్రత్త మనకి. ఈ సంహితలో చెప్పారు, ఆ సంహితలో చెప్పారు అని చెప్పి ఆవును తినేయచ్చు అని మాట్లాడే మాటలు నిజంగా చాలా చాలా బాధాకరం. పాలు తాగటమే కాదు, వాటిని ఇప్పుడు నేను అన్నట్టుగా చేయొచ్చు అని వింటే మనసు కకల వికలమైనటువంటి పరిస్థితి. ఏమిటి అసలు పాకేది, ఎగిరేది, నడిచేది అన్ని తినేస్తాం. అది మనము తెలీదా మనకి ఏం తినాలో ఏం తినాలి, ఏం తినకూడదు అంటే అందులో దొరికేటటువంటి ప్రోటీన్ మరి వెజిటేరియన్స్ కి ఎవరికి అందట్లేదా? తినట్లేదా? ఎవరు చచ్చిపోతున్నారా వెజిటేరియన్స్? బ్రతికే ఉంటున్నారు కదా. కొంచెం కూడా హ్యుమానిటీ లేదు మాట్లాడే మాటల్లో. సనాతన ధర్మం ఏం చెప్పింది దాన్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతే మానవత్వం అనేది ఆటోమేటిక్ గా మనకి అంటే చూస్తూ ఉంటాం చూసావా, చెడు కణాలు చనిపోతూ ఉంటాయి, మంచి కణాలు వస్తూ ఉంటాయి, దానంతట అదే బాడీలో ఎలా జరిగిపోతుందో దానికి అలానే మనకి కదా మేము ఇది అని చెప్పి బోర్డు పెట్టి కూర్చోక్కర్లేదు, లోపల ఉండాలి. అదే కాబట్టి అలా మానవత్వం అనేది అలానే పెంపొందించబడుతుంది. నువ్వు ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోతే మానవత్వం అనేది పెంపొందించబడుతుంది. అలాగే నేను ఈ మాట కూడా విన్నాను, రాముడు బలానా దాంట్లో ఉంది, జింకల్ని వేటాడి తిన్నాడు, చేశాడు, ఎక్కడా కూడా మనకి మనం ఫైట్ చేయట్లేదు, కూర్చొని తింటున్నాం అంతే శుభ్రంగా కూర్చొని. ఆయన తిన్నాడు అని చెప్పి ఎక్కడ లేదు. రామాయణం సరిగ్గా చదివితే అర్థమయ్యేటట్టుగా వాల్మీకి ఏం రాశారు అనేది ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఎటువంటి పైన యుగ ధర్మాలు మారుతూ ఉంటాయి. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళ సైడ్ నుంచి ఒకవేళ ఆలోచించిన యుగ ధర్మాలు వేరు, ఫైటర్స్ వాళ్ళు క్షత్రియ ధర్మం వేరు. ఇప్పుడు క్షత్రియులు అంటే ఈ పోలీస్ రంగాలు కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, వీళ్ళందరూ పుష్టి బలం కావాలి అనుకున్న వాళ్ళు, మజల్ కావాలి అనుకునే వాళ్ళు తింటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు తినాలి? మీరు చూసారా జాన్ అబ్రహాం గురించి? ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, ఆయన ఇప్పటి వరకు అసలు కంప్లీట్ వెజిటేరియన్ అంట. గాట్ అమేజ్డ్ అసలు నిజంగా. నాతో చాలా మంది అంటారు బలం ఉంటుందండి, ఎగ్ పెట్టండి మీ పిల్లలకి నాతో కూడా అంటారు. మేమందరం బానే ఉన్నామే తినకుండా, ఇంకా ఆరోగ్యంగా ఉన్నా. ఇన్ఫాక్ట్ తినద్దు అనుకున్నప్పుడు మానసికంగా మనం సిద్ధమైపోయాం, లేదు మేము తినకూడదు అని చెప్పి సిద్ధమైపోయాం. అలాంటప్పుడు మనం తినకూడని దాంట్లో పుట్టినప్పుడు తినవలసిన అవసరం లేదు. ఏమో మరీ అత్యవసరం వస్తే తర్వాత విషయం. ఒకవేళ తినే దాంట్లో కూడా పుడితే వాట్ ఆర్ యూ డూయింగ్? అది నువ్వు డైజెస్ట్ చేసుకోవడం కోసం నువ్వు ఎంత వర్క్అవుట్ చేస్తున్నావు, ఎంత అవసరం. దాన్ని హింసించడం హ్యుమానిటీ గ్రౌండ్స్ లో కూడా చూసుకుంటే. ఒకటి చెప్తాను పద్మిని, మీరు చెప్పేది తప్పు, అలాంటివి ఏమీ లేవు అని చెప్పి ఆ మాటని నిరూపించడానికి గోవుని చంపడం చాలా పొరపాటు. అది మహాపాతకం. ఈ మీరు చెప్పారు కదా, ఇది మీరు తినకూడదని చెప్పారు కదా, ఇది ఖచ్చితంగా మేము తింటాం అందుకని చంపుతాం అనడం చాలా పొరపాటు. అది 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 ఎంత పాపాన్ని మూటగట్టుకుంటున్నారు అనేది ఇక వాళ్ళకే వదిలేయడమే. అది ఎవరిదో చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయడానికి నువ్వు తప్పు చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం? నువ్వు ప్రూవ్ చేసే టైంకి అదే ప్రూవ్ అయిపోతుంది. ఏదైనా అది సత్యము అన్నది ఎప్పటికీ కూడా దాయబడదు, అది బయట పడిపోతుంది. ఎప్పుడన్నా కానివ్వు, కొంచెం లేటుగా బయటపడిపోతుంది. ఎందుకు తినకూడదు, తినచ్చు అని చెప్పి ఎలా చేస్తుందో ఏమో ప్రకృతి ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు ప్రకృతి ప్రూవ్ చేసుకుంటుంది. ఒకవేళ నిజమైతే కనుక దానికోసం అని చెప్పి వాళ్ళు నువ్వు తినద్దన్నావు కదా, నేను పెద్దగా ఇన్నిటిని చంపి వీళ్ళందరికీ కూడా నేను భోజనాలు ఏర్పాటు చేశా, ఇప్పుడు తినంగానే వీళ్ళకి ఏమైందో నాకు చెప్పు అని అంటే అది పొరపాటు. ప్రకృతి కూడా టైం తీసుకుంటుంది, ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తుంది. కాబట్టి ఎలిమెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోవడం, ఎలిమెంట్స్ ని వాటర్ ని ఎక్కువగా వృధా చేయకూడదు. మన ఎన్నిసార్లు చెప్పారు, ఎంతమంది చెప్తారు వాటర్ ని ఎక్కువగా పాడు చేయకండి, పంపులో నుంచి వాటర్ కారుతూ ఉంటే అట్లా కారకూడదు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం, మనని భయపెట్టడం కాదు. అవి కూడా భగవంతుడి స్వరూపాలే కాబట్టి వాటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఇలా మనం ఎలిమెంట్స్ ని ప్లాన్ చేసుకొని మనం చేసుకోవచ్చు. చాలాసార్లు మనం వాటర్ మేనిఫెస్టేషన్ గురించి కూడా చెప్పాము. దీపం కూడా చాలా చెప్పాం, దీపాలు అవి కూడా ఎలా వెలిగించుకోవాలో. తప్పకుండా ఇవాళే నేను
వాటర్ ప్లస్ ఆయిల్ కలిపిన దీపం పెట్టడం జరిగింది. ఉమ్. ఆ దాని గురించి అంటే మంచి జరుగుతుంది, మంచి జరగాలి ఒక కోరిక కోరి పెట్టాను. ఆ కోరిక తీరిన వెంటనే నేను ఎలా పెట్టాను అసలు అనేది మళ్ళీ మీకు చెప్తాను. తప్పకుండా అలవోకగా ఈ భూమి మీదకి వచ్చాం, బాధ్యతగా బ్రతికి చాలా చాలా నిజాయితీగా వెళ్ళిపోదాం, చాలా నిప్పులాగా వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.